హలో మై డియర్ ఫ్రెండ్స్, రండి బాబు రండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్. మీకు ఈ విషయం తెలుసా? మా దేవికి, ఐ మీన్ మీ క్లాస్మేట్ కి మతి భ్రమించింది. మన దేవి మిమ్మల్ని ఎంత అవమానించినా ఆవిడ మీరు క్షమించండి. ఎంత కాదనుకున్నా ఆవిడ మీ క్లాస్మేట్. ఇప్పుడు దేవికి మీ సింపతి కావాలి. దయచేసి మీరందరూ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి ఆవిడని పలకరించండి. దేవి ఏ వార్డులో ఉంది? 5వ నంబర్ వార్డులో ఉంది. అయితే మీ అందరూ ఒకేసారి వెళ్ళడానికి వీల్లేదు. దేవుని మేము చూసి తీరాలి. గొడవ చేయకుండా వెళ్ళండి. దేవుడు నీకు అన్యాయం చేశాడు దేవి. దేవుడు నీకు మేలు చేస్తాడు దేవి. ఇన్నాళ్ళు నీ అందాన్ని చూసి మగాళ్ళందరూ పిచ్చెక్కిపోయారు, కానీ ఇప్పుడు నువ్వే పిచ్చిదాని అయిపోయావు. ఐఎమ్ వెరీ సారీ దేవి. We feel sorry for you, Devi. God bless you, Devi. వెళ్ళొస్తాం దేవి. See you, Devi. వెళ్ళొస్తాం దేవి. Come on. రండి. We have tested everything. Nothing to worry. Is it? Yeah. Thank you very much, డాక్టర్. నా కూతురికి ఏమైంది డాక్టర్? పిచ్చిపోదా? పోదని ఎవరు చెప్పారమ్మా? ధైర్యంగా ఉండండి. చూడు మిస్టర్ కృష్ణయ్య, మనుషుని ప్రశాంతంగా ఉంచుకోకపోబట్టే వీడికి ఇలా జరిగింది. ఇక మీదటైనా వీడికి ఎవరు ఎదురు చెప్పకండి. తర్వాత ఏ కారణం వల్లనైనా ఆవిడ బాధపడకుండా చూడండి. అలాగే డాక్టర్. ఈ అమ్మాయిని ఇప్పుడు తీసుకెళ్ళండి. దేవి రామ వెళ్దా. ఎక్కడైనా చంపుతాం. ఇక నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. మీ అమ్మాయికి 1 2 190 సంబంధాలు చూశాను. అయినా ఏం లాభం? అన్నింటినీ బంతులు దన్నేసినట్టు దన్నేసిందిగా. అప్పుడు వేరు ఇప్పుడు వేరు పంతులు గారు. దేవి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అయినా పెద్దమ్మాయికి చేయకుండా చిన్నమ్మాయిలిద్దరికి ఎలా పెళ్లిళ్ళు చేయగలని చెప్పండి. అందుకని అర్జెంటుగా ఒక మంచి సంబంధం చూడండి. దేవిని ఒప్పించే బాధ్యత నాది. అలాగే మంచి అదృష్టవంతులు మీరు. అయినంపూడి ఆంజనేయులు గారి పెద్దబ్బాయి డాక్టర్ శశిధర్ అని అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. గుణవంతుడు, మంచివాడు. వచ్చే వారంలో మన ఇండియా కూడా వస్తున్నాడు. 18వ తారీఖుని హోటల్ అశోకాలో దిగుతాట. మరి మీకు అంగీకారం అయితే అమ్మాయిని చూసుకోమని చెబుతాను. 18వ తారీఖు హోటల్ అశోక. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి. మనమెవరు చెప్పవేవరా గడిద. నా పేరు గిరికుమార్ అండి. నేను ఇంటి కనీ పెంచిన తండ్రిని. నా పేరు హరికుమార్ అంటారు. అన్నట్టు మీ పేరు ఆంజనేయులు కదా? అవునండి. మీకెలా తెలుసు? మీ ఎదురు రూమ్ లోనే ఉంటున్నాం. రిజిస్టర్ లో మీ పేరు చూసాం. మాకు చాలా పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయండి బాబు. అలాగా? మీరేదైనా వ్యాపారం పని మీద వచ్చారా? వ్యాపారం మీద కాదండి, పెళ్లి వ్యవహారం మీద వచ్చాను. పెళ్లి మీకా? అబ్బే ఆయన కాదండి, నాకు. సంబంధం కుదిరిందా అండి? ఎట్ట కుదురుతుంది? అమ్మాయి చూస్తే సినిమా యాక్టర్ శ్రీదేవి కన్నా కాస్త మెరుగ్గానే ఉంది. కానీ చెప్పండి. ఆగారే? ఆగక చూస్తూ చూస్తూ పిచ్చిదారి నా ఇంటి కోళ్లగా చేసుకోవడానికి నేనేమైనా చెవులో పువ్వు పెట్టుకున్నానా, మరేమైనా పెట్టుకున్నానా? అంటే అమ్మాయికి పిచ్చుందా? ఉందని చెప్తే మొదలు నేను నమ్మలేదండి బాబు. మా వాడిని పేగలో చంపబోయినప్పుడు మాత్రం ఆ అమ్మాయికి పిచ్చుందని నమ్మాను. ఇంతకీ అమ్మాయి ఎవరి తాలూకా? డాక్టర్ రామ్మూర్తి అని వాళ్ళ అమ్మాయి. ఆయన 3 అమ్మాయిలు కదా, అందులో ఏ అమ్మాయికి పిచ్చి పట్టింది? పెద్ద అమ్మాయికి అండి. ఆ అమ్మాయి పేరు దేవోదేవత అన్నారు. అవును, మా దౌర్భాగ్యం గురించి మేము అగౌరవిస్తూ ఉంటే మీ మొహాలు ఏమిటి అలా మాడిపోయాయి? మా వాడికి ఆ అమ్మాయిని చూడాలనే వచ్చామండి. శివ శివ, ఎంత పని చేసావునమ్మా. పాపం ఆ అమ్మాయి గురించి అంత నిజమే చెప్పి వాళ్ళ శుభకార్యాన్ని పాడు చేసావు. నోరు ముయ్యరా. నేనేం చెప్పాను? ఆ అమ్మాయికి పిచ్చి ఉందని చెప్పాను, కానీ పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారని చెప్పానా? ఆ డాక్టర్ వ్యాయామం వ్యాఘ్రేశ్వరరావు ఆ అమ్మాయి బాధ పడలేక వెంటనే డిశ్చార్జ్ చేసి పంపించేశాడని చెప్పానా? కన్నా కొడుకు బతికి బాగుంటే చాలనుకుని ఈ సంబంధం వద్దనుకున్నామండి. మీ అబ్బాయి మీ ఇష్టం, తదాస్తు. వస్తామండి. పదరా గడిదా. వెళ్ళొస్తాం బ్రదర్.
హలో, డాక్టర్ శ్రీశైలం స్పీకింగ్. డాక్టర్ గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఓహో, రామూర్తి గారు అమ్మాయా? ఒకరోజు అడ్మిట్ అయింది. నథింగ్ టు వరీ సార్. సేమ్ డే డిశ్చార్జ్ చేసేసాం. థ్యాంక్ యూ సార్. ఒక రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయిందట. ఒక రోజు అయితే ఒక గంట అయితే పిచ్చిది పిచ్చిదేగా. మీ ఇద్దరికి నమస్కారాలు పెట్టకుండా మాట్లాడుతున్నాను. అంతేకాదు మీకేమైనా బుద్ధి ఉందా అని కూడా అడుగుతున్నాను. అందులో నీకన్నా పిచ్చి పెట్టి మాట్లాడుతున్నావా? మీ అమ్మాయికి పిచ్చి పట్టిందని చెప్పకుండా మంచి సంబంధం చూడమంటే అమెరికా సంబంధం తెచ్చాను. కానీ ఏమైంది? ఆ విషయం నేను కావాలని దాచిపెట్టినట్టు వాళ్ళు నన్ను చెప్పుతో కొట్టి మరీ వెళ్ళిపోయారు. ఈ సంగతి వాళ్ళకెలా తెలుసు? ఎలా తెలిస్తేనేమిటండి? మీ అమ్మాయికి మాట దురుచుతాను, చేతి సరస్వం ఎక్కువ. దానికి తోడు ఈ పిచ్చి కూడా ఎక్కిందంటే ఆ బ్రహ్మదేవుడు కూడా మీ అమ్మాయికి పెళ్లి చేయలేడు. ఇక మిమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి. చూడండి, నేను మళ్ళీ మీ గడప ఎక్కితే మీ చెప్పుచ్చు కొట్టండి. చూసావా, నీ అహంకారం వల్ల నీకు పెళ్లి కాకపోగా నిన్ను కన్నా పాపానికి మా బ్రతుకులు ఎంత అవమాన పాలవుతున్నాయో తెలుసుకున్నావా? తల ఉంచి తాళి కట్టించుకోవాల్సిన ఆడది కొమ్ములేసిరే పోట్ల గిత్తలా తయారవుతాయి. దాని బ్రతుకు ఎంత నరకం అవుతుందో నీకు ఇప్పుడు కాదే, నీ వయసు మళ్ళీ ఈ నిగనిగలు తగ్గినప్పుడు అప్పుడు తెలుస్తుంది. నీ గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు నీ అంతటా నువ్వే వెళ్లి ప్రాధేయపడినా ఏ పనికి మాలవాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాడే. పెళ్లి పెడాకులు లేకుండా ఇలా ఎండిన మూడలా బ్రతుకుతే నీ అవసానం కాలంలో నీకు నీళ్ళిచ్చే దిక్కు కూడా లేనప్పుడు నీ అహంకారం నీకు ఇచ్చిన బహుమతి ఏమిటో నీకు తెలుస్తుంది. ఇక మీదట నువ్వు బ్రతికున్న ప్రతి నిమిషము ఆలోచనలతో నిట్టూర్పులతో చావు. నీలాంటి కూతుర్ని కన్న పాపానికి చచ్చే వరకు ఏడుస్తూ ఉండమని ఆ దేవుడు నన్ను రాశాడు. నీ అహంకారం నీకు పెళ్లి కాకపోతే నిన్ను కన్నా పాపానికి మా బ్రతుకులు ఎంత అవమాన పాలవుతున్నాయో తెలుసుకున్నావా? తల ఉంచి తాళి కట్టించుకోవాల్సిన ఆడది కొమ్ములేసిరే పోట్ల గిత్తలా తయారవుతాయి. దాని బ్రతుకు ఎంత నరకం అవుతుందో నీకు ఇప్పుడు కాదే, నీ వయసు మళ్ళీ నిగనిగలు తగ్గినప్పుడు అప్పుడు తెలుస్తుంది. నీ గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు నీ అంతటా నువ్వే వెళ్లి ప్రాధేయపడినా ఏ పనికి మాలవాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాడే. నీ గురించి లక్ష్మీ సరస్వతుల పెళ్లి ఆపలు, కనీసం వాళ్ళైనా పెళ్లి చేసిన సుఖంగా బ్రతకని నువ్వు ఇలాగే పడి ఉండు. నువ్వు బ్రతికున్న ప్రతి నిమిషము ఆలోచనలతో నిట్టూర్పులతో చావు. నీలాంటి కూతుర్ని కన్న పాపానికి చచ్చే వరకు ఏడుస్తూ ఉండమని ఆ దేవుడు నన్ను రాశాడు. నేను బట్టలు మార్చుకొస్తాను. నాకు తెలుసు దేవి, నువ్వు ఇక్కడికి వచ్చి తీరతావని. ఏమిటి దేవి ఆశ్చర్యంగా నా రూమ్కి వచ్చావు? నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నీ మనసు నొప్పించాను. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు ఇప్పుడు తెలిసింది. అంటే నన్ను ఎంతో మంది లవ్ చేశారు, కానీ నీలా పట్టుబట్టి సాధించలేదు. నువ్వు నన్ను గెలిచావు. నిజం చెప్తున్నాను మావయ్య, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అమ్మయ్య, ఇన్నాళ్ళకి నేను పడిన శ్రమ సార్థకమైంది. రాత్రి అమ్మ నా దగ్గరికి వచ్చి ఈ జన్మలో నా పెళ్లి జరగదని బాధపడింది. నువ్వు చెప్పు, నన్ను నువ్వు కాదంటావా? సిరి నన్ను కావాలని వలచి వస్తుంటే మోకాలు అడ్డు పెడతానా?